కోయిట్ నుంచి అయితే రైస్ తెప్పించారు. మన డక్కుస్ కూడా ఆల్మోస్ట్ చికెన్ అయితే హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా, స్మోకీ ఫ్లేవర్ రావడానికి దీని మీద నెయ్యి. అసలు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు నాకు కూడా తెలియడం లేదు, ఎందుకు చేస్తున్నాడు కూడా తెలియడం లేదు. ఏంట్రీ మంది అంటే మామూలు మంది కాదు ఇది. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కానీ ఇంత బాగా రాలే. ఈ రోజు కూడా అలాగే వచ్చింది. గైస్ అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ యువర్ బాయ్ ఆదిల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే రంజాన్ 15వ రోజు, అంటే సుగం రంజాన్ అయిపోయింది మనకి. సో అందుకని ఈరోజు కొంచెం స్పెషల్గా అయితే ట్రై చేస్తున్నాం ఒక ఐటమ్. ఆ ఐటమ్ ఏందనేది మన మాస్టర్కి అయితే అడుగుతాం. మన మాస్టర్ అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఈరోజు మంది చేస్తున్నాం, చికెన్ మండి. సో ఇంకో స్పెషల్ ఏంటంటే మన మసీద్లో ఇప్పుడు రైస్ అయితే నేను కోయిట్ నుంచి, నేను కాదు, ఎవరైతే దావత్ ఇస్తున్నారో వాళ్ళైతే కోయిట్ నుంచి అయితే రైస్ తెప్పించారు. ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు, అంటే మన మసీద్లో ఏదైనా సరే కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఇప్పుడైతే మనకి కోయిట్ నుంచి వచ్చింది రైస్. చూడండి ఒకసారి, మొత్తం అరబీలో రాసింది. చూడండి ఏమని రాసినారు ఇక్కడ, 50 కిలోల బియ్యం బస్తా, ఇది మీ ఇండియాదే అని చెప్పి రాసినారు. కానీ కోయిట్ నుంచి వచ్చింది ఇది. ఈ రైస్ వెళ్ళేది మన ఇండియా నుంచి ఎక్కడికి, కోయిట్కి. మళ్ళీ కోయిట్ నుంచి అయితే ఇప్పుడు మనకి ఇడికైతే వచ్చింది. ఇది మనము ఈరోజు ఏమంటారు మంది చేయడానికి, చికెన్ మంది చాలా స్పెషల్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి, నేను చూపిస్తాను ఎలా చేయాలనేది. చాలా ఉన్నాయి ఇక్కడ, దాని పేర్లు కూడా నాకు సరిగ్గా రావు తెలుగులో. ఇంగ్లీష్లో చెప్పమంటే చెప్తాను, కానీ మీ అందరికి అర్థం కావాలి కదా, అందుకని చెప్పడం లేదు ఇంగ్లీష్లో. నేను వచ్చిండే సైంటిస్టు రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, షాజీరా, పెద్ద యాలుకలు, చిన్న యాలుకలు, గ్రామ్ పువ్వు, పట్ట. సో ఇప్పుడు మనం దీంట్లో వేసినవన్నీ మిక్స్లో ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ అయితే మనం మిక్స్లో వేసి దీన్ని ఒక పౌడర్ లాగా తయారు చేసుకొని మన మందిలో అయితే దీన్ని అయితే యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ చూసుకుంటే మన సలీమన్న అయితే ఎర్రగడ్డల్ని ఏం చేస్తున్నాడు అనిపించడం లేనిగా చెప్పు. నూనెలో వేస్తాను తమ్ముడా. నూనెలో అయితే ఇలా ఎర్రగా అయితే వేయించుకుంటారు. దాన్ని ఏమంటారు, బ్రౌన్ ఆనియన్స్. బ్రౌన్ ఆనియన్స్ అంటారంట. నూనెలో అయితే ఇలా ఎర్రగా కనిపిస్తాయి. రైస్ కోసం అయితే ఒక డెక్షి పెట్టుకున్నాం. అదైతే డక్కూసు, టమాటోలు అన్నీ అయితే ఆల్రెడీ వేసుకున్నాం. అది ఇప్పుడైతే మనం రైస్ పెడతాం కదా, దానిలో కోసం అయితే ఇక్కడ మొత్తం అయితే తీసుకుని పెడుతున్నాం. ఇది రైస్లో అయితే వేస్తాం మేమంతా ఇది దీన్ని. సో ముందుగా అయితే ఆయిల్ వేసుకొని మొత్తం అయితే వేసేసాం దీని లోపల. అదర్ క్లాస్ పేస్ట్ डाल रहे हैं. ఏంటి హిందీలో మాట్లాడుతున్నావు? हिंदी वाला हिंदी में नहीं बात करेगा तो तेलुगु में बात करेगा क्या? తెలుగు ఛానల్ హమారా. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నారు, ఇంకా వేయలేదు. బ్రౌన్ గా వేయించుకోవాలా. ఏమిరా బాలరాజు, బ్రౌన్ గా వచ్చిన తర్వాత దాని తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలా. ఇంకా చికెన్ అయితే వేస్తున్నాడు మన మౌలాన్న. రజాకన్నా బాగా కలబడేస్తున్నాడు నీట్గా అంతా. నీట్గా చికెను రజాకన్నా నీట్గా మ్యాగ్నేట్ చేస్తున్నాడు నీట్గా అన్ని ప్రతి ఒక్కటి. నువ్వు ఎలా చెప్పావు తెలుసా, ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. సో ఇప్పుడు మనం అయితే కోయిట్ నుంచి తెచ్చిన బియ్యం అయితే, అదే రైస్ని అయితే ఇప్పుడు కోసి అయితే దీన్ని అయితే బాగా వాష్ చేయాలా, అది కూడా చూపిస్తాను చూడండి. కోయిట్ రైస్ ఎలా ఉంటుందో కూడా చూడండి మీరు. సో మీరు చూడొచ్చు రైస్ ఎలా ఉందో. కోయిట్ రైస్ చాలా పెద్దగా ఉంది చూడండి. ఒక్కొక్క గింజ చూడండి ఎంత పెద్దగా ఉందో. రైస్ మొత్తం కోయిట్దే ఇది. ఇప్పుడు మనమైతే దీన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత అయితే దాంట్లో వేసుకొని బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది. ఇప్పుడైతే ఈ చికెన్లో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి వేసుకుని, ఆ తర్వాత నీళ్ళు వేసుకున్నాం, కొద్దిగా టమాటా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. బాగా ఉడికి చికెన్ మ్యాక్సిమం 80% అయితే ఉడికిపోవాలి దీంట్లోనే. తర్వాత చికెన్ అంతా తీసేసి ఆ స్టాక్ ఏదైతే ఉంటుందో ఆ స్టాక్స్లో మనము బియ్యం వేసుకుంటాం, రైస్ వేసుకుంటాం. చికెన్ని కొద్దిగా మసాలా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకుంటాం. ముందుగా ఉడకబెట్టిన చికెన్ని బాగా ఇప్పుడు మళ్ళా మనం మసాలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఉడకబెట్టిన చికెన్ని కలుపుకోవాలి. ఏమేమి మసాలా వేస్తానో ఒకసారి చూడండి. కారం పొడి, గరం మసాలా, టమాటా సాస్. మన సలీమన్న అయితే ఇక్కడ కూర్చొని చాలా సిన్సియర్గా ఏదో చేస్తున్నాడు. అసలు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు నాకు కూడా తెలియడం లేదు, ఎందుకు చేస్తున్నాడు కూడా తెలియడం లేదు.
అరే ఏంట్రా ఇది? సో అది ఎందుకు ఏం చేస్తున్నాడని అడుగుదాము. ఏం చేస్తున్నావు నన్ను? చేసినాక తెలుస్తుంది, చూస్తూ ఉండు. సస్పెన్సా? అంటే ఇది ఏంది? ఇది శనగపిండా? లే గోధుమ పిండి. సో గోధుమ పిండి అంట. గోధుమ పిండి ఎందుకు ఇలా ఉందో నాకు తెలీదు. కలర్ మారింది. కలర్ వేసినాడు, కొంచెం ఎల్లో రంగు కలర్ అయితే వేసినాడు. పా టార్చర్ అయిపోయిందరా నీతో నెల నుంచి. కలర్ చేంజ్ అయింది. ఏం చెప్పు? మైసూర్ శాండిల్. మైసూర్ శాండిల్ సోప్ వాడితే ఇలా వస్తుందంట. గోధుమ పిండి మైసూర్ శాండిల్ సోప్ పడింది. తెల్లగా ఉందే గోధుమ పిండి, మైసూర్ శాండిల్ సోప్ వాడిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది. అవును. నా బజ్జీలు వేస్తున్నాడు గాయస్, చూడండి గాయస్, ఇదే చేస్తున్నాడు గాయస్. ఇప్పుడు అగ్గి వెలిగించాడు గాయస్. అగ్గి నిప్పు. అగ్గి నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఊరుకోవాలడు నేను వెళ్ళిపోతా. అడే అమ్మాయిలు చేసి నీకేం ప్రపోజ్ చేయలే. అలా కాదు, ఇప్పుడు సలాం ఏదో తెచ్చాడు కూడా. తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీక్తే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఎవరికి ఉండదు. ఇప్పుడైతే మనం చికెన్ అయితే హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా. హాఫ్ బాయిల్ చేసుకుని చికెన్ అయితే ఇప్పుడు పైకి ఎక్కి తీసుకుంటున్నాము. ఈ చికెన్ అయితే ఇప్పుడు మసాలాలు తగిలించి బాగా అయితే వేయించుదాము. ఇంకా ఆ డెక్షాలు ఉన్న వాటర్ని అయితే అలానే పెట్టి దాని లోపల అయితే రైస్ అయితే వేసుకోవాలి మనము. ఇప్పుడైతే మనం మంది అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, సుగం ఉంది. ఇంకా 50% పని అయితే అయిపోయింది మనకి. సరేనా? వేసుకుని ఎర్రగడ్డ వేసుకుని ఎర్రగడ్డని కాల్చుకుంటాను. అంటే ఇది వేరే డబ్రా, ఇది మనది ముందు తీసుకున్న చికెన్ మసాలా అది డబ్బా. ఇది డబ్రా అయితే ఈ డబ్రాలో వాటర్ అయితే పారేయకుండా ఇది మసాలా అట్లానే పెడతాము. ఇంకా దీంట్లో అయితే రైస్ వేసుకున్న తర్వాత దాంట్లో దీన్ని అయితే కలుపుకుంటాము. చికెన్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం. కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే ఇక్కడ ముందు కలుపుకున్న మన మసాలా అయితే మొలాన్న కలిపిన మసాలా అయితే దీనికి తగిలించేసి ఆ కడాయిలు వేసి బాగా వేయించుకో. బాయిల్ చేసుకున్న వాటర్ని అయితే ఈ డబ్రాలు అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకంటే దాంట్లో అయితే రైస్ చేస్తాం. అంటే అది మంది అంటే మామూలు మంది కాదు, ఇది చికెన్ మంది. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా. ముందుగా మసాలాలు తగులుతున్న చికెన్ని అయితే కడాయిలో వేసుకొని బాగా వేయించుకుంటాం. ముందైతే మన ఆయిల్ అయితే బాగా వేడి అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే బాగా ఎర్రగా కాలేంత వరకు వేయించుకోవాలా. అప్పుడు మనకి కొంచెం క్రంచీగా స్పైసీగా బాగా వస్తుంది. మన డక్కస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫస్ట్ అయిపోయింది మన డక్కుస్. ఇప్పుడైతే ఈ గ్రైండర్లో వేసి దీన్ని పేస్ట్ లాగా చేసుకుంటే మన డక్కుస్ రెడీ అయిపోయింది. దీంట్లో అయితే రైస్ వేసుకోవాలి. రైస్ అయితే తీసుకుని వస్తున్నారు, రైస్ వేసేస్తున్నారు దీంట్లో. ఓకే, రైస్ అయితే దీని లోపల అయితే వేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఇలానే పెట్టి బాగా ఇది అయిన తర్వాత మన మంది అయితే రెడీ అయిపోతుంది. చికెన్ అయితే అక్కడ వేసుకున్నారు, ఇక్కడైతే మన మంది అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పైనుంచి అయితే కొంచెం గగ్గి అయితే వేసుకుందాం, బొగ్గు. దానివల్ల ఈజీగా అయితే వాటర్ అంతా సోక్ చేసుకుంటుంది. సో ఇప్పుడైతే డక్కుస్ కోసం బగారాన్ని వేసుకుంటున్నాం. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డబ్రాలో నెయ్యి వేసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అల్లం ముల్లిలు వేస్తాం, జింజర్ వేస్తాం. సో డబ్రాలు దాల్చా వేసేసినాం, దాల్చా అంటున్నాం, డక్కుస్ వేసేసినాం. ఇంకా చికెన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక గంప నిండా అయితే చికెన్ పెట్టేసినాము, ఇంకో గంప అయితే రెడీగా అవుతుంది. ఇప్పుడైతే చికెన్ టేస్ట్ చూద్దాము. చికెన్ ఎలా ఉందో, బాగా స్పైసీగా అయితే కాలింది,
చూద్దాం స్పైసీగా ఉందా లేదా అనేది. కొంచెం కాలుతుంది. పర్ఫెక్ట్గా ఉంది టేస్ట్ మొత్తం అయితే. ఆల్మోస్ట్ అంత పని ఎంత అయిపోయింది. ఇప్పుడు దించాలా, ఇంకా డక్కుస్ కూడా అయిపోయింది, చికెన్ కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూద్దాం. సో ఇంకా ఈరోజు ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ స్వీట్స్ అయితే చాలా స్పెషల్గా అయితే పంచుతున్నారు మన మసీద్లో. నార్మల్గా రైస్ అయినా పెడతారు, ఈరోజు స్వీట్స్ కూడా చాలా అంటే చాలా స్పెషల్గా ఉంది. ఎందుకంటే ఇది వచ్చి కువైట్ తరఫు చెందినట్టు అలా అయితే చేస్తున్నారు. సో అన్ని స్పెషల్గా అయితే జరుగుతున్నాయి. అన్న మూల తాగుతాడు, అడుగుదాం రండి ఎట్లుండదు. బూస్ట్ ఎట్లుంది? బూస్ట్ పర్లా బాగానే ఉంది, కొంచెం నీళ్ళగా ఉంది. దాంట్లో ఉప్పు వేసినట్టున్నదా లేకుంటే చక్కెర వేసినట్టున్నదా? అలా ఏమీ వేయలేదు, బూస్ట్ ఫ్లేవరే ఉంది. బూస్ట్ ఫ్లేవర్ ఉంది. కారం కొంచెం లైట్గా ఉంది. చికెన్ మసాలా లే స్పైసెస్ ఏం లేవు కదా? మటన్ మసాలా ఉంది. మటన్ మసాలా ఉందా? అంటే కొంత లైట్గా చూడండి. మైక్ మీద వేయమంటారా? చెప్పండి, మీకు ప్రూఫ్ కావాలంటే మైక్ మీద వస్తాము, టేస్ట్ మీకు కెమెరాలో కనపడుతుంది. ఏ రా ముట్టాలు ఏం చేస్తాడు? అలా గాయస్ ఇప్పుడు నేను కసు వస్తున్నా గాయస్. बालनला बूस्ट कैसा है? बूस्ट के नादी छे बे? బూస్ట్ కనాది बूस्ट के नादी खाते बे? क्या रे? అన్న గాని ఇప్పుడే తాగినాడు బూస్ట్. ఎట్టున్నదో కనుక్కుందాం. హలో అస్సలాము అలైకుం. పక్కన నేను బూస్ట్ నాకు తెచ్చిస్తాడు. నా బూస్ట్ నేను తాగేసాను. తాగిచ్చాను మా దీంట్లోనే ఉన్నది. వద్దులేండి, కొంత అలా కొంచెం ముఖం తుడుచుకో, సరిపోతే అయిపోతుంది. ఓకే, అస్సలాము అలైకుం. నాది అయిపోయింది. మా అన్న మౌలా అన్న ఈడే ఉన్నాడు. ఇప్పుడే ఫిల్టర్ నీళ్ళు తెచ్చి ఈడ వేసినాడు. అంటే డ్రమ్ములో ఈడ అంటే ఈడ కాదు. అంటే ఎట్టైనా డబ్బులు వస్తాయిలే, కింద వేసా పైన వేసా. ఏమంటే ట్యాంకులు పాడినాం. చెప్పండి మీ ఫీలింగ్ ఎట్లుంది? మొత్తానికి అయితే నీళ్ళైతే కలిపారు, పాల నీళ్ళు కలిపినారా? చిక్కంగా లేదా? లేదు, చిక్కంగా లేదు. మరి ఎట్లా తాగుతున్నారు? ఏదో తాగాలి కాదు, నోట్తోనే తాగుతాను. అది చెప్పాలా ముందు? అట్ట చెప్పం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఫ్లేవర్ రావడానికి, స్మోకీ ఫ్లేవర్ రావడానికి దీని మీద నెయ్యి వేసి నిప్పుల మీద అవుట్పుట్ ఫైనల్ అవుట్. హాయ్ బ్రో, అవుట్పుట్ ఎలా వచ్చింది? చూడండి, లాస్ట్కి మా మైక్ కూడా ఇష్టపడింది, అంత టేస్టీగా ఉంది కాబట్టి అడవేసి. ఓకేనా? ఈరోజు మంది చాలా టేస్టీగా వచ్చింది. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కానీ ఇంత బాగా రాలే. ఈరోజు కూడా అలాగే వచ్చింది. ఓకేనా? అంత స్వీట్ ఉంది. 10 సంవత్సరాలు చేస్తున్నాం, అలాగే రాలా. ఈరోజు అట్లే వచ్చింది. చెప్పండి మాస్టర్, ఎంత వచ్చింది, ఎంతసేపు పడింది? అల్హమ్దుల్లా బాగా వచ్చింది. ఎంతసేపు పడింది ఇది చేయడానికి? 12 అంటే 3 hours పట్టింది. 3 hours అంట. సో మన మంది అయితే ఇప్పుడు రెడీగా ఉంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. మనోడైతే తింటా, టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. తిందా. అబ్బా, కారం కూడా తీసుకొని వచ్చాడు రెహమత్. కారం చేయలేదు, జస్ట్ కొంచెం అయితే కారం చేసుకున్నాం. ఇప్పుడు తింటున్నాడు, తిని టేస్ట్ చెప్తాడు ఎలా ఉందో. బాగుంది. ఇది లెగ్, ఇది ఆల్రెడీ ట్రై చేసినాను.